నా పేరు కృష్ణ, మాది కొట్టుకొమ్మడ, వీరగట్ట మండలం. అయితే మా పాప వాళ్ళకి బాబు పుట్టిన తర్వాత ఆడికి అనారోగ్యం వల్ల పిట్స్ వచ్చింది. ఆ పిట్స్ వచ్చిన కారణంగా మేము అన్ని టెస్టులు చేయడానికి డాక్టర్ కాడ తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత పరీక్ష చేయటని చెప్పారు, మీ పిల్లడికి బ్రెయిన్లోని వాటర్ ఉంది, అది మేము ఏం చేయలేము, మీ దేవుడే మీకు స్వస్థపడతారని అని ఒక మాట చెప్పారు. వచ్చిన వెంటనే దేవుడికి మేము సమర్పించాం. 4 సంవత్సరాలు అయింది, కానీ పిల్లడికి కొంచెం కొంచెమే స్వస్థతను ఇనికిడి ఏటి మాట తీరి కానీ మాకు రావట్లేదు. అది అనమాట. అంతా మా మేనలుడు వీరగట్టం ద్వారాగా గోరమ్మ అన్నటువంటి పాస్టరమ్మ గారి దగ్గరికి మా మేనలుడు వెళ్ళి, ఏటయ్యా మీరు కార్యక్రమం వీళ్ళకి వెళ్ళారని అనేసి నన్ను అడిగితే, వాళ్ళు పలానాగి నేను వెళ్ళాననేసి వాళ్ళు చెప్పడం జరిగింది. నేను అదే విశ్వాసం కలిగి ఒక శుక్రవారం ఉపవాసంతో నేను ఆ పాస్టరమ్మ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆవిడేమన్నమాట అంటే ప్రార్థన చేసి నూనె నేలబుడ్డి నాకు ఇవ్వడం జరిగింది. అవి నేను వెంటనే ఒట్టుకెళ్ళి పిల్లడి తలపై నూనె రాసి నీళ్ళు పట్టించిన తర్వాత సాయంకాలం 4 గంటలకి దేవుడు పిల్లడికి నడక ప్రారంభించి స్వస్థ జరిగినట్టు మాకు వెంటనే రిజల్ట్ వచ్చింది. ఆ పిల్లడు ఇప్పుడైతే ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు, పిలవగలుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు, చూపు వచ్చింది. వాళ్ళ అమ్మతో అని పిలిస్తే వాళ్ళ అమ్మ అక్కడ ఉంటే అక్కడికి పిల్లడు వెళ్ళడం జరిగింది. ఇది దేవుడు చేసినటువంటి మాకు ఈ గొప్ప అభివృద్ధి కార్యము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు మనందరి మధ్యలోనూ ఫలింప చేయనుగాక.